హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రణీతాని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలండి. అందరూ పూజ బాగా చేసుకున్నారా అండి? అలాగే నేనొచ్చేసి విగ్రహాలన్నీ కడిగేసి నీట్‌గా కలశం పెట్టేసుకున్నానండి ఈరోజు. పూజ ప్రాసెస్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది కదండీ! సో, దానికి వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాను. నేను ఈరోజు స్టార్ట్ చేస్తాను. మీరు చూసేయండి. మ్యూజిక్ యాడ్ చేశాను. సో, నేను ఆర్టిస్ట్ ప్రాజెక్ట్ మీకు నచ్చిందా? బాగుందా? ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడొచ్చేసి విగ్రహాలను వాష్ చేసిన తర్వాత కాటన్ క్లాత్ తీసుకొని నీట్‌గా అన్నీ తుడిచిపెట్టేసుకొని, ఈ విగ్రహాలను బొట్టు పెట్టేసి అన్నీ నీట్‌గా సర్దేసుకున్నాను. తాంబూలంలో వచ్చేసి ఉన్న ఇంట్లో 2 బనానాస్ ఉంటే అవి పెట్టేశానండి. ఈ తర్వాత వచ్చేసి నేను ముందు ప్రిఫరెన్స్ అనేది గణేశునికి పూజ చేసుకోవాలి కదా మనము. సో, నా దగ్గర ఉన్న పూలతోని కొన్ని పూలతో గణేశునికి పూజ చేసుకొని, తర్వాత సాయిబాబాకి, తర్వాత విష్ణుమూర్తికి చేసుకున్నాను జాజి పూలతో. ఇంకా స్వీట్ అయితే స్పెషల్‌గా ఏం చేయలేదండి. సో, ఫ్రూట్స్ ఉంటే అవే పెడదామని అనుకున్నాను. తర్వాత ధూప్ స్టిక్ పెట్టేసి టెంకాయ కొట్టాననమాట. టెంకాయ కొట్టి హారతి ఇచ్చాను. ఈ ప్రాసెస్ మీకు తెలిసే ఉంటుంది కదా ఎలా చేయాలో. ఇంక నేను కలశం ఎలా పెట్టుకున్నానండి? బాగా పెట్టుకున్నానా? నీట్‌గా ఉందా? మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి. తర్వాత వచ్చేసి నేను ఈ పాపని స్కూల్ పంపించి అర్లీ మార్నింగ్ ఏం చేయలేదండి. సో, 10 అలా 10:30 అయిపోయిందనమాట పూజ అయిపోయేసరికి. అండ్ సో, నేను ఇక్కడైతే 3 రౌండ్లు, ఇంటికి 3 రౌండ్లు తిప్పి ఈ ధూప్ స్టిక్ వేస్తాను. ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అని పోతుంది. అలాగనే చెడు దృష్టి అనేది మన ఇంటి మీద పడకుండా ఉంటుంది. ఇది నేను వీక్లీ ఫ్రైడే కానీ, ట్యూస్డే కానీ చేస్తాను. తర్వాత ఏదైనా స్పెషల్ డేస్లో కూడా చేస్తానన్నమాట. ఈ ఫెస్టివల్స్ కానీ అలా. ఇంకా నేనైతే ఇంకా ఈవినింగ్ టెంపుల్ వెళ్దామని మార్నింగ్ పోలేదండి. అండ్ సో, పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను పాప ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్ళాము. మనం చేసిన పాపాలు తొలగిపోవాలంటే ధూనిలోకి టెంకాయ, సాంబ్రాణి, కర్పూరము, ఆవు పేడ కలిపి దాంట్లోకి వేస్తాము. వేసిన తర్వాత అది అక్కడున్న ఆ నల్ల బొట్టు పెట్టుకుంటే మనకు మంచిది. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ బాబాకి 2 డజన్ల అరటిపండ్లు తీసుకొనొచ్చాను. ఎవ్రీ ఇయర్ అయితే పంచామృతం పంచేదాన్ని గుళ్ళో. ఈసారి అరటిపండ్లు ఒకటి ఇచ్చాను. ఇది బ్రాహ్మిన్స్‌కి దానం చేస్తే కూడా మంచిదే కదా అని చెప్పేసి బాబాకి ఇచ్చాను. బాబాకి ఇస్తే వాళ్ళు తీసుకొని వెళ్తారు కదా అని చెప్పేసి ఇచ్చాననమాట. సో, నేనైతే ఇంకా స్వామికి పండ్లు ఇచ్చాను. నాకు కూడా పూలు ఇచ్చాడు. పూలు ఇచ్చిన తర్వాత మేము ఒక 10 మినిట్స్ గుళ్ళోనే కూర్చొనేసి తర్వాత పాపకి ట్యూషన్‌కి టైం అవుతుందని చెప్పేసి ఇంటికి వెళ్ళాము. సో, మీకు నా వీడియో నచ్చితే సో, వన్స్ అగైన్ అందరికీ ఈ గురు పౌర్ణమి శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.